హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం మెలక్కా సిటీ ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. నేను జర్నీ స్టార్ట్ అయిన వెంటనే ఫుల్‌గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం క్లౌడీగా ఎంత క్లౌడ్స్ ఉన్నాయో చూడండి. అంత ఫుల్ క్లౌడ్స్ హెవీ రెయిన్ పడుతుంది. నేనైతే ప్రే చేసుకున్నా, దేవుడా దేవుడా ప్లీజ్ అక్కడ వెళ్ళే లోపల రెయిన్ ఆగిపోవాలని చెప్పేసి. ట్రిప్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. అదంతా ఔట్‌డోర్ ట్రిప్పే. సో చూసేద్దాం నా వీడియో ఎండ్ వరకు చూడండి. రెయిన్ పడుతుందా లేదా అనేసి. కేల్ టు మలక్కా వెళ్ళడానికి జస్ట్ 2 అవర్సే. సో మీరు వన్ డే ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. మేము కూడా వన్ డే ట్రిప్పే ప్లాన్ చేసాము. మీరు అక్కడ స్టే చేయాలన్నా కూడా చాలా మంచి స్టేస్ ఉన్నాయి. మలక్కా సిటీ అనేది ఫుడ్ అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఫేమస్. సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లోకల్ ఫుడ్ చాలా చాలా ఫేమస్ అక్కడ. అండ్ మీరు ఫిష్ సీ ఫుడ్ తినే వాళ్ళకైతే ఇంకా అది సీ ఫుడ్ హెవెన్ అనమాట. చాలా బాగుంటుంది అక్కడ సీ ఫుడ్ అండ్ లోకల్ అథెంటిక్ ఫ్లేవర్స్ క్విజిన్ దొరుకుతుంది అక్కడ మలక్కా సిటీలో. సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చాలా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి నాతో పాటు. మేమైతే ఇక్కడ ఆర్ఎన్ఆర్ దగ్గర స్టాప్ అయిపోయాము. ఆర్ఎన్ఆర్ అంటే రెస్ట్ అండ్ రిక్రియేషన్ అనమాట. సో మలేషియాలో ప్రతి హైవేలో 5 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఒక ఆర్ఎన్ఆర్ ఉంటుంది. సో ఆర్ఎన్ఆర్ అంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్, చిన్న కెఫే లాగా అండ్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. సో లాంగ్ జర్నీ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకునేలాగా. ఈ కాన్సెప్ట్ అయితే నాకు ఇక్కడ చాలా నచ్చుతుంది. సో ఇదే అండి మలక్కా సిటీ. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము అండ్ వర్షం కూడా ఆగిపోయింది, థ్యాంక్ గాడ్. అండ్ ఇదే చూడండి, ఇది అంతా డచ్ స్క్వేర్ అన్నమాట. ఇక్కడ ఏ బిల్డింగ్స్ అంతా ఒక మెరూన్ కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది. వాయిలెన్ చూడండి ఎంత బాగా ప్లే చేస్తుంది పాపం. ఈ ఏరియాలో బిల్డింగ్స్ అంతా మెరూన్ కలర్లో ఉంటాయి. డచ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇక్కడ డచ్ అండ్ పోర్చుగీస్ రూల్ చేశారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ. బాబోయ్! ఎంత పెద్ద షిప్, అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఈ షిప్ ఒరిజినలో కాదో నాకైతే అర్థం కావడం లేదు. ఎంత పెద్దగా ఉంది. అసలు ఒరిజినల్ అయితే ఇక్కడ ఎలా తెచ్చి పెట్టింటారు. ఐ థింక్ జస్ట్ కన్స్ట్రక్ట్ చేశారేమో. మీరు కమెంట్లో చెప్పేసేయండి, ఇది ఒరిజినల్ షిప్ అయి ఉంటుందా లేకుంటే జస్ట్ ఇలా షోకి అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారా. నైట్ మార్కెట్కి ఇంకా ఫుడ్ అయితే వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. చూడండి, ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్ అంతా ఫ్రై చేసి అయితే పెట్టేశారు. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. కానీ వీళ్ళు ఇంకా సేల్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్లు లేరు, జస్ట్ ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారు. ఇవైతే లోకల్ మలేషియన్ డ్రెస్సెస్ అండి. దీన్ని బాజు కురాంగ్ అంటారు. ఐ థింక్ ఇది న్యూనో మోడల్ అనమాట. సో స్టేట్ని బట్టి కూడా కొంచెం అటైర్ చేంజ్ అవుతుంది, మోడల్ చేంజ్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, కొంచెం సీక్వెన్సెస్ చేంజ్ అవుతుంటాయి. దీన్ని బాజు కురాంగ్ అని అంటారు. మెలక్కాలో ఈ రివర్ చాలా ఫేమస్ అండి, మెలక్కా రివర్. అండ్ ఇది సిటీ మధ్యలో ఉంటుంది రివర్. అండ్ ఇక్కడ రివర్ క్రూజ్ కూడా ఉంటాయి. సో మనకి నైట్ టైమ్స్ దీనిలో రివర్ క్రూజ్లో వెళ్తే చాలా బాగుంటుంది. నైట్ టైం కానీ కాదు, కొంచెం సన్సెట్ టైం అలాగా. ఇప్పుడైతే మేము రివర్ సైడ్ కూర్చొని జ్యూస్ ఆర్డర్ చేసాము, వాటర్ మెలన్ జ్యూస్ తాగుతుంటూ రివర్ సైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో వాటర్ మెలన్ జ్యూస్ చూడండి, అసలు వాటర్ మెలన్ డైరెక్ట్గా ఇచ్చేసి దాని లోపల వాటర్ మెలన్ జ్యూస్ చేసేసి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సన్సెట్ అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాము రివర్ క్రూజ్లో ట్రావెల్ చేయడానికి. టికెట్స్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాము, అయినా చాలా పెద్ద క్యూలో ఉంది. టూరిస్ట్ ప్లేసెస్ కదా ఇప్పుడు, అందుకే చాలా పెద్ద పెద్ద క్యూస్ అయితే ఉన్నాయి. టికెట్స్ ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఫిజికల్ టికెట్స్ క్యూలో నిలబడి కలెక్ట్ చేసుకోవాలంట. సో ఇదే రివర్ క్రూజ్. సో మేమైతే ఇంకా రివర్ క్రూజ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. వీళ్ళు అనౌన్స్ కూడా చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. కానీ మనకు అదంతే అర్థం కావడం లేదు. మనం ఫొటోస్లో వీడియోస్లో అయితే బిజీ ఉన్నాము. అండ్ సైట్ సీయింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ ఈ షిప్లో వెళ్తుంటే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అండి, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. చిన్న చిన్న క్యూట్గా చాలా బాగున్నాయి కదా రిక్షాస్. మలేషియాలో యాక్చువల్లీ 3 వీలర్స్ అయితే అలౌ లేదు, కానీ జస్ట్ ఈ ప్లేస్లో ఒకటే టూరిస్ట్ ప్లేస్ ఒకటే అలా పెట్టారు, థాయిలాండ్ వైబ్ కోసం చిన్న టుక్స్ లాగా. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో మనం ఇప్పుడు మలక్కాలో నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో ఇది వచ్చేసి జాంకర్స్ వాక్ ఈ స్ట్రీట్ పేరు. ఇదంతా నైట్ మార్కెట్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, చిన్న వస్తువులు. నేనైతే కొంచెం వెరైటీగా అనిపిస్తున్న స్వీట్ అయితే తీసేసుకున్నాను.
టేస్ట్ దీన్ని చూస్తుంటే సిల్క్ వామ్స్ లాగా ఉన్నాయి, బయటంతా హెరీగా, లోపల పీనట్ స్టఫింగ్తో. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. వెరైటీ స్వీట్ ఇది, కొంచెం మన సైడ్ అయితే అసలు దొరకదు. వెరీ టిపికల్ ట్రీ, నాకు చాలా ఉపయోగపడుతుంది. దీని పేరు భూఫ్లాస్ అంటారు. ఇవి చూడండి చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి కదా క్యాక్టస్ ప్లాంట్స్, నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. ఇవి మన ఆఫీస్ టేబుల్స్ పైన, కాఫీ టేబుల్ పైన, టీవీ దగ్గర అలా పెడితే చాలా బాగుంటాయి కదా. ఈ ప్లాంట్స్ని, క్యాక్టస్ ప్లాంట్స్ని చూస్తుంటే నాకు ఈ కలేజా మూవీలో అలీ గారి సీన్ గుర్తొస్తుంది. ఆయనకి మొత్తం బాడీ మీద టాటూస్ అంతా వేసేస్తారు దీన్ని పీకేస్తే. పచ్చబొట్లు పొడుస్తారా? పెచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. ఈ షాప్లో చూడండి అంత యాంటిక్ సామాన్లు ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అంత పాతకాలం వస్తువులు, టైప్ రైటర్స్ ఇలాగా. అండ్ ఇక్కడ క్లోత్స్ కూడా చాలా బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది కలెక్షన్. కానీ లాస్ట్ వీకే చాలా ఎక్కువ షాపింగ్ చేసేసాను, అందుకే ఏం కొనలేదు. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళది. అంత కొరియన్ మోడల్స్, ఇప్పుడు న్యూ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడండి అంత చిన్న చిన్న టాయ్స్, చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఇవంతా వుడ్తో చేశారు. ఇది చిన్న డోరేమోన్, ఎంత క్యూట్గా ఉంది చూడండి. నేను చిన్న డోరేమోన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి చైనీస్ టెంపుల్ అనుకుంటాను, ఆ చైనీస్ టెంపుల్ ఇది. వీళ్ళు చైనీస్ మోస్ట్లీ బుద్ధుడికి ప్రేయర్ చేస్తారు. సో లోపల ఐ థింక్ బుద్ధ ఉన్నారనుకుంటాను. ఇక్కడ చూడండి ఈయన క్యాట్స్ అండ్ ర్యాట్స్ రెండు అమ్ముతున్నాడు. ఈ క్యాట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, టామ్ అండ్ జెర్రీ లాగా చాలా క్యూట్గా ఉన్నాయి రెండు. అండ్ ఈ ర్యాట్ అయితే చాలా యాక్టివ్గా ఉంది, బయటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది, డోర్ ఓపెన్ చేసేస్తుంది చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. ఎలుకటి పట్టుకుని ఆడుకుంటున్నాడు, పాపం సతాయిస్తున్నాడు జెర్రీని. ఇవి వచ్చేసి అంత మసాజ్ ఐటమ్స్, మన బాడీ మసాజ్ చేసుకోవడానికి అంత వుడెన్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. ఇది బ్యాక్ మసాజ్ అండ్ ఫుట్ మసాజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాను, కానీ యూజ్ అయితే చేయలేదు, పక్కన పెట్టడం అంతే, తీసుకోవడం పక్కన పెట్టడం అంతే. సో ఫైనల్లీ డిన్నర్కి అయితే వచ్చేసాము. రివర్ సైడ్ డిన్నర్ ఈరోజు మాకు, అండ్ అది కూడా ఇండియన్ రెస్టారెంట్ దొరికింది మనకు. ఇండియన్ చేసిన ఇండియన్ ఫుడ్, చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసాము. చికెన్, మటన్, పరోటా, రైస్, ఫ్రైడ్ రైస్, ఇలాగా చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసాము. కాంట్ వెయిట్ టు ఈట్, చాలా అయితే ఆకలి అవుతుంది. ఇప్పుడు తిన్న తర్వాత రివ్యూ ఇస్తాను, ఇప్పుడైతే ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్, నో వీడియోస్ ఇంకా. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి రామ్స్ కిచెన్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇవాళకి మలక్కా ట్రిప్ అయిపోయింది. నా మలక్కా ట్రిప్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.